హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట జొన్నన్నం చికెన్ కర్రీ. నా స్టైల్లో నేను చేస్తున్నాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ కర్రీ చేస్తాను. కావలసినవి కేజీ చికెన్. ఫస్ట్ చికెన్ కర్రీ చేద్దాము. కేజీ చికెన్కి కావలసిన పదార్థాలు: ఒక 4-5 లవంగాలు, 4-5 ఇలాచి, ఒక 2-3 చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకు, 2 ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ. కేజీ చికెన్కి ఒక 3 టీ స్పూన్స్ సాల్ట్, కారం సేమ్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 చెంచాల పెరుగు, కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. రెండు పావులు వేసుకుందాం. మసాలా: ఒక 2 minutes. చికెన్ ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది టైము. అంతలోపు మనం జొన్నన్నం ప్రిపేర్ చేసుకుందాం. జొన్నల్ని ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ వరకు వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం ఉడకాలి. ఉడికిపోయిందండి. సగం ఉడికినాయండి, సగం ఉడికినాయి సరిపోతుంది. మళ్ళీ మిక్స్ చేసుకొని ఉడికించుకుంటాం కదా. ఇది చల్లారాలి కదా, కొంచెం వాటర్లో పెట్టుకుందాం. కూల్ వాటర్లో పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది. మిక్సీ చేసుకుందాం. టూ కప్స్ వాటర్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, బాయిల్ అయ్యాయి. ఒక చెంచా నెయ్యి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఒకటే చెంచా ఇది కలిపేసుకుందాం.
వేడి వేడి చికెను జొన్నన్నం రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.